To all of you who are watching Acts of Faith Generation program, I extend my heartfelt greetings to all. ఈ యొక్క యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. Let's read one scripture from the Bible. బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం. Jeremiah chapter 18 verse 6. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. O house of Israel, can I not do with you as this potter has done? Declares the Lord. Behold, like the clay in the potter's hand, so are you in my hand, O house of Israel. ఇశ్రాయేలు వార్లారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. What is written in this verse is ఈ యొక్క వచనంలో ఏమి రాయబడి ఉందంటే, that God is saying, you are in my hand just as clay is in the potter's hand. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు మనతో చెప్తున్నారు. That means we are in his hands. దానికి అర్థం ఏంటంటే మనం ఆయన చేతుల్లో ఉన్నాము. But what do we think? కానీ మనమేం ఆలోచిస్తాం? I have no one. నాకెవరూ లేరు, My circumstances are not good. నా పరిస్థితులు బాలేవు, I don't have any job. నాకు ఏ ఉద్యోగము లేదు, This is my life. ఇదే నా జీవితం, I am unhealthy person. నేను ఒక అనారోగ్యస్తుని. Like this, we become depressed because of our situation. ఇలా మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. To those of you who are in this situation, God is telling you that you are in my hand. మీరు ఎవరైతే ఈ పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు మీతో చెప్తున్న మాట, మీరు నా చేతిలో ఉన్నారు. God says we are in his hands. But where are we in his hands? దేవుడు మనతో చెప్తున్న మాట, మీరు నా చేతిలో ఉన్నారని. కానీ మనం ఆయన చేతిలో ఎక్కడ ఉన్నాము? It is written in the Bible. Let's read it. అది బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి మనం దాన్ని చదువుతాం. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. Behold, I have engraved you on the palms of my hands. చూడుము, నా ఎరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. According to this verse, ఈ వచనం ప్రకారం we engraved by God on the palms of his hands. దేవుని చేత ఆయన చేతుల్లో మనం చెక్కబడి ఉన్నాము. Just as sculpture engraved on a rock remains the same, బండ మీద చెక్కబడిన శిల్పం ఎలా అయితే చెక్కు చెదరకుండా ఉంటుందో, so we remain the same in the hands of God who engraved us. ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్న మనం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటాం. Well, we engraved on the palms of his hands. అవును, ఇప్పుడు మనం ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాము. Now let's see how his hands looks like. ఇప్పుడు ఆయన చేయి ఎలాంటిదో మనం చూద్దాం. Deuteronomy chapter 26 verse 8. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 8వ వచనం. And the Lord brought us out of Egypt with a mighty hand and an outstretched arm, with great deeds of terror, with signs and wonders. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్ కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి. If we see this verse, మనం ఈ యొక్క వచనం చూసినట్లయితే, God's hand was the hand that performed great wonders, great miracles and great deed for 4 million Israelites. ఆయన చేయి ఎలాంటిదంటే 40 లక్షల మంది ఇశ్రాయేలీయులకి గొప్ప ఆశ్చర్య అద్భుత మహత్ కార్యములు జరిగించిన చేయి. And leading them for 40 years and bringing them safely to Canaan. ఆయన చేయి వారు 40 సంవత్సరాలకు నడిపించి క్షేమంగా కానానుకు చేర్చిన చేయి. So we are engraved on such a powerful and mighty hand. కాబట్టి మనం అటువంటి శక్తివంతమైన బాహుబలం కలిగిన చేతి పైన చెక్కబడి ఉన్నాము. To those who are watching this video, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, don't you have a job? మీకు ఉద్యోగం లేదా? Don't you have a family support? మీకు కుటుంబం యొక్క భరోసా లేదా? Are you financially backward? మీరు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నారా? Are you feeling lonely in your life? మీరు మీ జీవితంలో ఒంటరిగా అనిపిస్తుందా? Don't worry, you are engraved in his powerful and mighty hands. దిగులు పడద్దు, మీరు శక్తివంతమైన బాహుబలం కలిగిన చేతిలో చెక్కబడి ఉన్నారు. Now let's see the life of a person engraved in the hands of God looks like. దేవుని చేతిలో చెక్కబడి ఉన్న ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. Gospel of Mark chapter 5 verses from 1 to 20. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. If we observe in these ఈ verses, యొక్క వచనాలు మనం గమనించినట్లయితే, we can see a young man who is being tormented by demons in the village of Gerasenes. ఈ వచనాల్లో గెరాసెను అనే ప్రాంతంలో ఒక వ్యక్తి అనేక దురాత్మల చేత పీడింపబడుతున్న ఒక వ్యక్తిని మనం చూస్తాము. The Bible says about him is that he lived in tombs and hurt himself with stones. బైబిల్ ఈ వ్యక్తి గురించి ఏం చెప్తుందంటే, ఈ వ్యక్తి సమాధిలో నివసించేవాడని, అలానే తనను తను రాళ్ళతో కొట్టుకొని తనను తాను గాయపరుచుకునేవాడని చెప్తుంది. This man was abandoned by villagers and even by his own family. తన యొక్క గ్రామస్తులు అతన్ని వదిలేశారు, అలానే తన సొంత కుటుంబం కూడా ఆయన వదిలేశారు. Somewhere in the graves he is screaming. ఎక్కడో సమాధుల కేకలు వేస్తూ బ్రతుకుతున్నాడు. At that time, ఆ సమయంలో the Lord Jesus Christ came looking for that man who was
lonely and abandoned by his own family. తన సొంత కుటుంబం చేత వెలివేయబడి ఒంటరిగా ఉన్న వ్యక్తి కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెతుక్కుంటూ వచ్చారండి. Because God engraved him in his hands. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని తన చేతుల్లో చెక్కుకున్నాడు కాబట్టి. And then our Lord Jesus Christ healed him from demons. ఆ తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని దురాత్మ శక్తి నుంచి విడిపించారు, స్వస్థపరిచారు, బాగు చేశారు. After the healing, the young man testified about Jesus who healed him. తన స్వస్థపరచబడిన తర్వాత తనను స్వస్థపరిచిన యెహోవాను గురించి సాక్ష్యం ఇచ్చారండి. The Jesus who did not abandon that man who was on the brink of death and abandoned by his own family has never abandoned us. కుటుంబం చేత వెలివేయబడి మరణపు అంచున యొద్ద ఉన్న ఆ వ్యక్తిని వదలని దేవుడు ఈరోజు మనల్ని కూడా వదలడు. Because he engraved us in the palms of his hands. ఎందుకంటే ఆయన తన అరచేతుల మీద మనం చెక్కుకున్నాడు కాబట్టి. So do not fear. కాబట్టి భయపడవద్దు, Do not be depressed. మీరు కుంగిపోవద్దు, Do not be afraid. బాధపడద్దు. We are in his hands. మనం ఆయన చేతుల్లో ఉన్నాం. We are engraved in the palms of his hands. మనం ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నాము. His hand has done great miracles. ఆయన చేయి అనేక గొప్ప కార్యాలు చేసింది. His hand has done great wonders. ఆయన చేయి అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించింది. His hand has done great healings. ఆయన చేయి అనేక స్వస్థత కార్యాలు జరిగించింది. So we engraved on such a powerful and mighty hands. ఇప్పుడు మనం అటువంటి శక్తివంతమైన బాహుబలం కలిగిన చేతిలో చెక్కబడి ఉన్నాము. So don't worry. కాబట్టి దిగులు పడొద్దు, Do not be depressed. కృంగిపోవద్దు. May this message to be a blessing to you and your families. ఈ వాక్యం మీకు, మీ కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.